Hi friends, welcome to Technology 3D. This is Sairam 3D Engineering Services. My name is Satya. ఈరోజు మనం ఒక ఐసోమెట్రిక్ డ్రాయింగ్ని ఈ విధంగా ఉన్న డ్రాయింగ్ని ఏ విధంగా మనం డ్రా చేసుకోవాలనేది తెలుగులో చూద్దాం. ఓకే బాస్, ఇది ఐసోమెట్రిక్ డ్రాయింగ్. ఇప్పటివరకు మనం చేసినది 2D డ్రాయింగ్లో చేసాము. ఇప్పుడు మనం యొక్క ఇది 3 డైమెన్షనల్ డ్రాయింగ్ అంటే ఎక్స్ వై జెడ్ యాక్సిస్ ఏమొచ్చి ఇలా ఉంది, వై యాక్సిస్ పైకి వెళ్తుంది, జెడ్ యాక్సిస్ ఏంటి. ఇప్పుడు 3D వ్యూలో మనం డ్రాయింగ్ ఎలా చేయాలనేది మనం నేర్చుకుందాము. ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ 3D. ఓకే, ఇప్పుడు దీనికి నార్మల్గా మనం వెళ్ళాలి అంటే ప్రస్తుతానికి మనకు కావాల్సింది, నేను లేయర్స్లోకి వెళ్ళి నేను డిఫాల్ట్ లేయర్ తీసుకుంటున్నాను. ఇది లేయర్కి వెళ్ళిన తర్వాత ఈ లేయర్లో ఇక్కడ డిఫాల్ట్ది సెంటర్ లైన్, డైమెన్షన్ లైన్, హిడెన్ లైన్, టెక్స్ట్. ఇప్పుడు మనకి ఈ ఐసోమెట్రిక్ డ్రాయింగ్ వేయడానికి ప్రస్తుతానికి మనం సెట్టింగ్స్ అనేది మార్చుకోవాలి. ఈ సెట్టింగ్స్కి ఏం చేయాలంటే ఇక్కడ స్నాప్ మోడ్లో ఉంటుంది. ఈ స్నాప్ మోడ్లో ఇక్కడ రైట్ క్లిక్ చేయాలి మౌస్తో. స్నాప్ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్నాప్ సెట్టింగ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఐసోమెట్రిక్ స్నాప్ అని ఉంటుంది చూడండి. ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్తున్నాం. ఫస్టే ఉంటుంది స్నాప్ గ్రిడ్, పోలార్ ట్రాకింగ్, ఆబ్జెక్ట్ స్నాప్, 3D డైనమిక్ ఇన్పుట్. వీటిల్లోని మనము స్నాప్ గ్రిడ్లోని ఇక్కడ మాత్రమే మనం ఐసోమెట్రిక్ స్నాప్ అనేది తీసుకోవాలి. సో ఐసోమెట్రిక్ ట్రాప్ తీసుకున్న తర్వాత స్నాప్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెగ్యులర్గా ఉండేది రెక్టాంగులర్ ఉంటుంది, కానీ మనం ఎప్పుడైతే మనం 3D వ్యూలోకి మనం డ్రా చేద్దాం అనుకున్నామో అప్పుడు ఐసోమెట్రిక్ స్నాప్లోకి వెళ్ళిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేసాం బస్. ఓకే, ఇప్పుడు చూసారా కర్సర్ అనేది మారిపోయింది ఫస్ట్కి దీనికి. సో ఇంకోసారి ట్రై చేస్తారా చూడండి. ఇక్కడ రైట్ క్లిక్, స్నాప్ గ్రిడ్, రెక్టాంగులర్లోకి వెళ్ళి ఓకే చేస్తే కర్సర్ చూడండి ఎలా ఉందో. సో మళ్ళీ రైట్ క్లిక్, స్నాప్ సెట్టింగ్, ఐసోమెట్రిక్ వ్యూ ఓకే అంటే పోతుంది. సో ఇప్పుడు మనం చేసుకోవాల్సిన డ్రాయింగ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది ఫుల్లీ ఐసోమెట్రిక్ డ్రాయింగ్. సో దీనికి మనకి ఈ యాక్సిస్లో 65, ఈ యాక్సిస్లో 60 ఉంది. సో మనం ఈ యాక్సిస్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం డ్రాయింగ్ అనేది. ఓకే, ఫస్ట్ లైన్ కమాండ్ యాజ్ యూజువల్గా లైన్ కమాండ్ తీసుకొని లైన్ చూసారు. ఇక్కడ మనకి ఒక యాంగిల్ అనేది ఒక దీంట్లో లేకుండా ఉంది, కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలో కావాలి. సో దీనికి మనం ఏం చేయాలంటే ఆర్తో ఆన్ చేసుకోవాలి. ఏం చేయాలి బాస్? ఆర్తో ఆన్ చేసుకోవాలి. ఆర్తో ఆన్కి F8 పైన ఫంక్షన్ లొకేషన్ ఉంటుంది, F8లోని మనకి ఈ విధంగా ఈ యాంగిల్స్ అనేది ఐసోమెట్రిక్ యాంగిల్లో మనకి వస్తుందన్నమాట. మనం ఐసోమెట్రిక్ యాంగిల్లో ఏ విధంగా తీసుకుంటున్నామో దాని ప్రకారం వస్తుంది. సో F5 తీసుకుంటే మనకి యాంగిల్ అనేది కూడా మారుతూ ఉంటుంది, 30 degreesలో కూడా వస్తూ ఉంటుంది. సో మనకి ఈ యాంగిల్లో మనం గుర్తుంచుకొని రాసుకుంటే ఆర్తో ఆన్కి వచ్చి F8 మామూలుగా వీటికి యాంగిల్ మనకి రొటేషన్ మార్చుకోవడానికి F5 అనేది ఫంక్షన్ లొకేషన్ కొడుతూ ఉండాలి. సో దిస్ ఈజ్ 65. సో నేను 65 ఇస్తున్నాను, 65. ఓకే, దీని తర్వాత చూడండి ఈ రేంజ్లో ఉంది. ఈ రేంజ్లో కాదు, మనకి పైకి వెళ్ళాలి కదా, పైకి 30. ఓకే, వెళ్ళట్లేదు. F5 కొట్టండి. F5 కొడితే మళ్ళీ పైకి వెళ్తుంది 30. ఓకే, సో ఈ రేంజ్లో ఎంత అంటే ఇది 10. ఇది చాలా సింపుల్గా ఉంటుంది మనకి 10. సో ఇప్పుడు డౌన్కి ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఇదంతా ఈ హైట్ అంతా మనకి 30 ఇచ్చాడు, డౌన్కి 20 అంతే, ఇది 10 అనమాట. సో మళ్ళీ డౌన్కి 20. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 40 ఇచ్చాడు. దీంట్లోంచి మనం తీయవలసింది ఏంటంటే ఈ 40లో ఇటువైపు 10 తీసేస్తే మధ్యలో 20 ఉంటుంది అనమాట. సో 20 తర్వాత ఈ హైట్ మళ్ళీ యాజ్ యూజువల్గా ఈ 30లో ఈ 10 తీసేస్తే 20. ఓకే, తర్వాత ఈ సైడ్కి మళ్ళీ 10 సైడ్కి వచ్చింది కదా 10. మళ్ళీ కిందకి ఎంత చెప్పింది, ఇది కూడా సేమ్ 20. నెక్స్ట్ ఈ రూట్లో తీసుకుని ఈ రూట్లో ఎంత ఉంది చూడండి, ఇది 25 డౌన్వర్డ్. మనకి ఈ యొక్క ఆబ్జెక్ట్ అనేది మనం లైన్ డ్రా చేసుకున్నాం. ఓకే బస్, దీన్ని మొత్తం సెలెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి లోగోకి దగ్గరగా అయిపోయింది. ఇంకొంచెం దూరంగా తీసుకుంటున్నాను నేను. మూవ్ కమాండ్ M కొట్టి కర్సర్ పెట్టి లాక్కుంటే మనకు కొంచెం దూరంగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది అయింది. తర్వాత ఇటువైపు నుంచి చూద్దాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంటుంది, 60. సో లైన్ కమాండ్ మళ్ళీ L కమాండ్ పైకి వెళ్ళిపోతుంది. సో మనం మళ్ళీ F5
కొడితే మనకి ఆర్థో యాంగిల్ అనేది మార్చుకుంటుంది. సో ఇది ఎంతండి 60 పైకి ఎంతండి 10 mm. తర్వాత ఇటువైపు తీసుకుందాం, ఇది తర్వాత చూద్దాం. ఇది 25. సో రావట్లేదు, F5 ప్రెస్ చేయండి, మనకి యాంగిల్ మార్చుకుంటుంది. అటువైపు ఎంతండి 25. తర్వాత టాప్ మళ్ళీ F5 నొక్కితే మనకి ఎటువైపు యాంగిల్ కావాలనేది F5 నొక్కుతూ ఉంటే అది మారుతూ ఉంటుంది. ఓకే, F5 ఎంత ఉంది ఇది? సో టోటల్ ఓవరాల్ హైట్ ఇది 50 ఉంది. 50లో 10 తీసేస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి 40. తర్వాత ఇది 40, ఆ విధంగా 40. సో F5 ఇదండి ఇటువైపు. ఈ 40 అయిపోయిన తర్వాత ఈ 40 అయిపోయింది, మనం ఇది 30. ఇక్కడ నుంచి మనకి ఇంకా ఇది ఆర్థోతో ఇక్కడ ఐసోమెట్రిక్తో సంబంధం లేదు, ఇది యాంగిల్తో సంబంధం. ఈ రెండింటిని మనం కలిపిద్దాం నెక్స్ట్. ఓకే, సేమ్ అదేవిధంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా వచ్చింది, మనం ఇది డ్రా చేద్దాం. ఈ సి అనేది డ్రా చేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది ఎంతండి? 30. ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. ఎల్ కమాండ్ ఇక్కడ నేను స్టార్ట్ చేస్తాను. 30 ఇటువైపుకి 10, F5 10, మళ్ళీ బ్యాక్ సైడ్కి ఎంతండి? 30 కదా, 30లో 10 తీసేస్తే 20. ఈ 40లో ఇది 10 మైనస్ చేస్తే 20, సేమ్ 20. ఇక్కడ నుంచి ఇక్కడికి. ఓకే బాస్, తర్వాత ఈ పోర్షన్ అయిపోయింది, మనకి ఈ పోర్షన్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ పోర్షన్ తీసుకుందాం. ఎల్ లైన్ కమాండ్ ఎల్, ఇక్కడ నుంచి డౌన్వర్డ్కి F5 కొట్టండి. ఓకే, F5 ప్రెస్ చేస్తే మనకి వస్తుంది. ఇది ఎంత అనుకున్నాం మనం? ఇదంతా హైట్ మనకు తెలియదు కదా. చూడండి, ఇది ఓవరాల్ హైట్ అంతా 50లో ఇది 10 తీసేస్తే అంటుంటుంది మనకి ఇది 40 ఉంటుంది. ఈ హైట్ 40, ఈ 40లో ఇది మనం 20 అనుకున్నాం ఇందాక, ఎందుకంటే ఈ 30లో 10 తీసేస్తే 20. సో ఈ 40లోనే ఈ 20 తీసేస్తే 20 mm. 20. ఓకే, 20 F5 అయిపోయింది. లైన్ మళ్ళీ ఇక్కడ నేను స్టార్ట్ చేస్తున్నాను. 20 ఇది 30, ఇది 30 దీన్ని కలిపేసాం. ఈ రెండు కలిపేద్దాం లైన్స్. ఇప్పుడు మనం సింపుల్ ఎల్ కమాండ్ ఎస్కేప్, మళ్ళీ ఎల్ స్పేస్ బార్ కొట్టిన లైన్ కమాండ్ వచ్చేస్తుంది. అది ఓకే బస్, మనకు కావాల్సిన ఇమేజ్ వచ్చేసింది. ఇక్కడి నుంచి ఈ బేస్ వేసుకొని దీన్ని తీసుకొని ఇది ఎంతవరకు ఉంది చూడండి. ఈ లైన్ ఎంతవరకు ఉంటుందంటే మనకి యాక్చువల్గా ఎక్కడితో అయిపోయింది, అంటే ఈ వ్యూలో మనకు కనపడట్లేదు, కానీ మనం చూద్దాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది అనేది మనం ఒకసారి చేసుకుందాం. ఇది 60 కదా, 60లోని ఈ పోర్షన్ 10 తీసేస్తే ఇంకా 50 ఉంటుంది అనమాట. సో నేను ఎల్ లైన్ కమాండ్ ఎల్ తీసుకొని అటువైపు ఎంత 50 వెళ్ళిన తర్వాత మళ్ళీ టాప్కి, ఈ టాప్కి ఎంతది? ఇది మొత్తం ఓవరాల్ 50లో ఈ 10 తీసేస్తే 40. చూసారు, అక్కడికి వచ్చి అయిపోయింది. సో దిస్ ఈజ్ ద మెయిన్ ఇమేజ్. ఇప్పుడు మనకి ఒక బ్లాక్ అనేది వచ్చింది. దీంట్లో మనం ఇప్పుడు చేయవలసింది ఏంటంటే ఈ హోల్స్ రెండు మనం చేసుకోవాలి. సో ప్రస్తుతానికి ఈ హోల్ నేను ఏ విధంగా వెళ్ళాలి ఐసోమెట్రిక్లో నేను చెప్తాను అది. సో ఈ దిక్కడి నుంచి ఇక్కడికి 15, ఇక్కడ కింద నుంచి ఈ లైన్ నుంచి ఇక్కడికి 20 యూనిట్స్. సో నేను ఆఫ్సెట్ తీసుకున్నాను, ఆఫ్సెట్ ఓ ఇది ఎంత ఉందండి? ఇది 15 ఇక్కడ నుంచి ఇటువైపు ప్లస్ ఇక్కడ నుంచి 20. సో మళ్ళీ ఆఫ్సెట్ కమాండ్ లెంగ్త్ అంతా డిస్టెన్స్ 20. సో ఇది దీన్ని బేస్ చేసుకొని ఈ సెంటర్ సర్కిల్ ద్వారా మనం ఈ ఐసో సర్కిల్ అనేది మనం డ్రా చేద్దాం. ఓకే, ఇప్పుడు ఐసో సర్కిల్కి మనం చేయవలసింది ఏంటంటే ఎలిప్స్, ఈ ఎలిప్స్ అనేది కొట్టాలి. ఎలిప్స్కి ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది చూడండి, ఎలిప్స్ స్పెసిఫై ద యాక్సిస్ అండ్ పాయింట్ అవుట్స్ అని అడుగుతుంది. మనం ఇప్పుడు ఐసో సర్కిల్, దీంట్లో మళ్ళీ ఐసో సర్కిల్ అనేది తీసుకోవాలి. ఐసో సర్కిల్లో తీసుకున్న తర్వాత ఎలిప్స్ స్పెసిఫై ద సెంటర్ ఆఫ్ ఐసో సర్కిల్ ఉంటుంది. సో ఐసో సెంటర్ ప్రెస్ చేశాను. సరే, ఐసో సర్కిల్ వచ్చింది కదండి. ఇప్పుడు మనకి ఏమడుగుతుందో చూడండి, స్పెసిఫై ద రేడియస్ ఆఫ్ ది ఐసో సర్కిల్. ఓకే, సో నేను రేడియస్ ఆఫ్ ది ఐసో సర్కిల్ ఎంత ఉందండి? ఇక్కడ రేడియస్ 10. సో నేను 10 ఇస్తున్నాను, ఇక్కడ 10 ఇస్తున్నాను. చూడండి, ఇక్కడ ఐసో సర్కిల్ ఎంత ఇస్తున్నానంటే 10. ఓకే, ఐసో సర్కిల్ 10 ఇచ్చాను. ఓకే,
ఎంటర్ కొడేద్దాం. వచ్చేసింది చూడండి, ఈ సర్కిల్ మనకు వచ్చింది. సో ఇది నీట్గా ఉండాలంటే మనం ఇంకొంచెం దీన్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే జస్ట్ ఆఫ్సెట్ కొట్టి ఒక 2 mm లేదా 3 mm, ఓకే, ఆఫ్సెట్ 3, దీనికి ఆఫ్సెట్ కొడుతున్నాను. కొట్టి ఎక్స్టెన్షన్ ఎక్స్ కమాండ్ చేసి ది సెంటర్ లైన్ అనేది పెంచుతున్నాను. ఎక్స్టెన్షన్ కమాండ్ ఇక్కడ వరకు, మళ్ళీ స్పేస్ బార్ ఇవ్వండి. ఓకే, వెళ్ళింది కదండి. ఇప్పుడు ట్రిమ్ కమాండ్ తీసుకొని ఇంకోసారి స్పేస్ బార్ ఇచ్చి ఈ పోర్షన్ తీసాను. ఇది డిలీట్, ఇది కూడా డిలీట్. ఓకే, ఇప్పుడు ఈ లైన్ ఏం చేయాలంటే మనం లేయర్స్లో సెంటర్ లైన్ ఇచ్చుకోవాలి కదా. సెంటర్ లైన్ ఇచ్చుకుందాం లేయర్లో. సో చూడండి, లేయర్లో సెలెక్ట్ చేసుకొని సెంటర్ లైన్. ఓకే బస్, అయిపోయింది. సెంటర్ లైన్ వచ్చింది. ఎస్కేప్. ఓకే, అయితే ఇక్కడ ఇంకొక రో చూసారా, అంటే మనకి ఈ వ్యూలోని మనకి ఎలా కనబడుతుందంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 10 mm ఎక్స్ట్రూడ్ అవుతుంది కదా, ఈ హోల్ అనేది ఎక్స్ట్రూడ్ అవుతుంది కాబట్టి. సో నేను దీన్నే మనం కాపీ చేసి ఈ పాయింట్ నుంచి ఇటువైపు పైకి కాదు, F5 పట్టుకోండి. అది ఆ వేలో ఎంతమ్మా 10. ఓకే, అంటే ఈ పోర్షన్ ఒకటే మనకు కనబడుతుంది, ఇదంతా కనబడదు కదా. ట్రిమ్ కమాండ్, ఈ సర్కిల్ పట్టుకోండి, స్పేస్ బార్ ఇవ్వండి, తీసేస్తాం. సో ఇది మనకి ఇప్పుడు నేను తీసేస్తాను, మనం చూడడానికి ఈజీగా ఉంటుంది, బాగుంటుంది. చూసారా, అదనమాట మనకు కనబడేది. సో మనకు డైమెన్షన్స్ ఇవ్వడానికి ఉండాలని చెప్పి నేను అది ఉంచుతున్నా. ఓకే, నెక్స్ట్ ఇదే ప్రకారం ఇక్కడ నుంచి 25లో అంటే సగం అనమాట, 12.5కి ఒక లైన్ తీసుకుందాం. దీన్ని బేస్ చేసుకుని ఆఫ్సెట్ ఎంతండి, డిస్టెన్స్ 12.5 ఎంటర్ చేసి ఇచ్చుకున్నాం. ఎక్స్టెన్షన్ ఇక్కడ వరకు ఎక్స్టెండ్ చేస్తున్నా, ట్రిమ్. ఓకే, ఇది మనకు కూడా మ్యాచ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఈ సెంటర్ లైన్కి ఇచ్చేయండి. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ నుంచి 12.5, ఇక్కడ నుంచి 35, ఇక్కడ నుంచి 12.5 ఉంటుంది. అంటే 12.5 25 ప్లస్ ఈ 35, సో 60కి ఈక్వల్ అవుతుంది. సో ఇట్ నుంచి 12.5, అటు నుంచి 12.5 మనం తీసుకుందాం. ఆఫ్సెట్ 12.5 ఆల్రెడీ డిఫాల్ట్గా మనకి ఇక్కడ ఉంది. డిఫాల్ట్గా స్పెసిఫైడ్ ఆఫ్సెట్ డిస్టెన్స్ 12.5 ఆల్రెడీ ముందు ఇచ్చాం కాబట్టి అది ఉంది. ఓకే, సో ఎంటర్ కొట్టి అక్కడి నుంచి ఇటు, ఇక్కడి నుంచి ఇటు. ఓకే, ఎక్స్టెన్షన్ ఎక్స్ట్రా లైన్ ట్రిమ్ తీసేసి ఈ రెండాటికి నేను మ్యాచ్ తీసుకొని సెంటర్ అని ఇచ్చేస్తున్నాను, మనకి ఈజీ అవ్వడానికి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఇచ్చి ఎంత డయా హోల్ డయా, దిస్ ఇస్ డయా 10. ఓకే, ఇప్పుడు మనం ఏంటి తీసుకోవాలి, సర్కిల్కి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎలిప్స్ తీసుకొని, సో ఎలిప్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ అడుగుతుంది స్పెసిఫై ద యాక్సెస్ పాయింట్. ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఐసో సర్కిల్ అనేది మనం తీసుకోవాలి, ఐసో సర్కిల్ మనకు కావాల్సింది కాబట్టి ఐసోమెట్రిక్ వ్యూలో మనకు కావాల్సిన సర్కిల్ ఏంటి, ఐసో సర్కిల్ కావాలి. సో స్పెసిఫై ద సెంటర్ పాయింట్ సర్కిల్ ఉంటుంది. సెంటర్ పాయింట్ నేను స్పెసిఫై చేసుకుంటున్నాను, ఇది. ఓకే, సో వచ్చింది. ఇప్పుడు మనకి ఎంత రేడియస్ ఆఫ్ ది సర్కిల్, డయామీటర్ ఎంత 10 అన్న కదా, డి ఎంత, స్పెసిఫై ద డయామీటర్స్ 10. ఓకే, అయిపోయింది బస్, దట్ ఈస్ ద. సో ఇదే దీన్ని నేను కాపీ చేసుకుని ఇక్కడ పెట్టేస్తున్నాను. సో ఇక్కడలాగే యువతల ఉన్నట్టు ఇక్కడ మనకి ఏమైనా కనబడుతుందా లేదా, కనబడుతుందా లేదా చూద్దాం. వాడు ఇవ్వలేదు, మనం చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలంటే కాపీ చేసి దీన్ని 10 mm డౌన్కి తీసుకెళ్ళాలి. F5 కొడితే మనకి ఎటు కావాలంటే అటువైపు ఆరుతో మారుతుంది. 10 mm తీసుకెళ్తున్నా. సో వెళ్ళింది, ఇంతవరకు వెళ్ళింది. అంటే మనకి ఏమైనా కనబడుతుందా, కనబడలేదు. సో దాన్ని మనం తీయవసరం లేదు. సో ఒక ఆఫ్సెట్ 2 mm తీసుకొని దీనికి తీసుకొని ట్రిమ్ చేసేస్తాను. ట్రిమ్ రెండు సెలెక్ట్ చేసి స్పేస్ బార్ ఇచ్చి అవుటర్ లైన్ కూడా తీసేస్తున్నాం. సో దిస్ ఈజ్ ద ఫ్రెండ్స్, మనకు కావాల్సిన మొత్తం ఇమేజ్. మీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఏ నైస్ డే.